ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కాలంలో పాల్గొనుట ద్వారా వాక్యము వాగ్దానం ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుతూ మార్చి 28వ తేదీ 2025 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని శిల్వ స్వస్థత వాక్య వాగ్దానం. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువుకు ఇష్టమైన వారిలో ఒకడు లాజరు. లాజరు మాత్రమే కాక లాజరు సోదరీమణులు, ఆ కుటుంబం అంతా కూడా యేసుక్రీస్తు వారంటే ఇష్టమైన వారు. అలాగే ఆయనకు కూడా వారు అంటే ఎంతో ఇష్టము. అందుకే లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభువు కన్నీరు కార్చెను అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువును చూడడానికి వచ్చిన సామాన్య జనులు మృతి నుంచి లేపిన లాజరు కూడా చూడడానికి వచ్చేవారు. మరణం నుంచి లేచిన తర్వాత లాజరు ప్రత్యక్ష సాక్షిగా, సాక్షార్థముగా ఈ భూమిలో యేసుక్రీస్తు వారి తరపున నిలబడిన గొప్ప సాక్షి. అందుకే ఆయనను చంపవలెనని కూడా మతాధికారులు కుట్ర చేసేవారు. లాజరు కుటుంబము దేవుని సువార్త ప్రకటించుచున్న యేసుక్రీస్తును చేర్చుకున్న తర్వాత పరలోకమునకు దగ్గరైన కుటుంబం, యేసుతో నడిచిన కుటుంబము ఉండెను. అందుకే యేసుక్రీస్తు వారు తరచుగా లాజరు ఇంటిని దర్శించేవారు. దైవకుమారుడైన యేసును చేర్చుకున్న కుటుంబము నిత్యము ఆశీర్వాదములకు నిలయమైనది. అక్కడే అత్యంత విలువైన జటామాంస అత్తరు ఆయన పాదములకు పూసి తల వెంట్రుకలతో తుడిచిన మగ్దలేని మరియ తన పాపములను తుడిచివేసిన యేసయ్య కాళ్ళను తుడిచి కృతజ్ఞతరాలు అయినది. అది విలువైన అత్తరు అని తెలుసుకున్న ఇస్కరియోతు యూద డబ్బంటే వ్యామోహం కలవాడై పేదల వంకన పేదలకు అమ్మి అది విన్న యేసుక్రీస్తు వారు, బేదలు ఎప్పుడు మీతోనే ఉందురు, నేను ఉండును. దేవుని కుమారుడు తండ్రి చిత్తము చొప్పున వచ్చెను గనుక అప్పగించిన పని సమీపమునే ఉండెను గనుక ఇది తన భూస్థాపన నిమిత్తము చేస్తున్నదని చెప్పెను. నిజమే కదా. ఈ ప్రపంచము ముట్టినది మొదలుగుని బీదవారు ప్రతి దేశంలోనూ ప్రపంచమంతటా ఉన్నారు. ఆ బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పగించువాడు. బీదలు ఎప్పుడు మీతోటే ఉంటాదని చెప్పిన యేసయ్య, బీదలుగా ఉన్నవారు నా దగ్గరికి రండి, మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో పెడతానని వాగ్దానం ఇచ్చినవాడు. ఆయన వాగ్దానం అందుకున్న మనము ఆయన దేవాలయంను ఆశ్రయించి ఎందరో దరిద్రత నుండి లేపబడిన వారముగా ఉన్నాము కదా. ఎవరైతే యేసునామమున ఆయనను నమ్ముకుంటారో వారు ఎన్నడూను దరిద్రులుగా కాక దేవుడు దయామయ చేతులను అందుకుని ఈ లోకంలో ఉన్నతమైన స్థానంలో నిలబడుచున్నారనేది యథార్థమైన సత్యము. గనుక మనము పేదలను ఆదరించువారముగా, దేవుని ప్రకటించువారముగా, దేవుని పాదముల చెంత చేరితే ఉన్నతమైన స్థలములో నిలుపువాడు. యేసును మహిమపరచువారముగా, గణపరచువారముగా ఆయన శిలువ చెంతకు చేరి లాజరు కుటుంబం వలె దేవుని సువార్థికులకి ఆతిథ్యమార్చేవారముగా సువార్త చెప్పే వారి పాదములు సుందరములు. నా యేసయ్య వాగ్దానమును నమ్మిన వారముగా మనకు గల గృహములలో దేవుని సేవకులకు ఆతిథ్యమిచ్చి ఉన్నత స్థితిలో నిలబడగల ధన్యులుగా దేవాది దేవుడు మనకు దయచేయును, వర్ధిల్ల చేయునుగాక. ఆమెన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా. నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. ఓ
కిరీటమును ధరించినవా, కొరడ దెబ్బలని ధరించితివా. జీవ కిరీటము నాకిచ్చుటకు, నా ఘోర వ్యాధిని తొలగించుటకు. జీవ కిరీటము నాకిచ్చుటకు, నా ఘోర వ్యాధిని తొలగించుటకు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, ఓ నా యేసయ్యా, నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా. నేనంటే నీకు అంత ఇష్టమా, నాకై మరణించేటంత ఇష్టమా. సిలువలో మేకులతో ప్రేలాడితివా, నీ చివరి శ్వాసను అర్పించినావా. సిలువలో మేకులతో ప్రేలాడితివా, నీ చివరి శ్వాసను అర్పించినావా. నా శాపమునంతా మాపుట కొరకు, పునరుత్థాన మహిమ నాకిచ్చుటకు. నా శాపమునంతా మాపుట కొరకు, పునరుత్థాన మహిమ నాకిచ్చుటకు.